హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం ఫెస్టివల్ స్పెషల్ రెసిపీ కుడుములు తయారు చేద్దామండి. ఈ రెసిపీ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా ఈ కప్పుతో 4 కప్పులు వాటర్ తీసుకున్నానండి. మనం తీసుకునేటప్పుడు పాత్ర కొంచెం మందంగా ఉండాలి. ఆల్రెడీ నేను ముందుగానే పచ్చిశనగపప్పు నానబెట్టి ఉంచుకున్నాను. ఆ కప్పుతో కప్పుడు వేసాను. ఇష్టమైతే వేసుకోవచ్చు ఎక్కువగా, లేదంటే తక్కువ వేసుకున్నా పర్వాలేదు. కమ్మగా ఉంటుందని కొంచెం ఎక్కువగానే వేసానండి నేను. ఎసరు మరుగుతుంది కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఇందులో. అలాగే అదే కప్పుతో 2 కప్పులు బియ్యం రవ్వ తీసుకున్నానండి. మనం బియ్యం కడిగి మరపట్టించుకుని ఉప్మాలు తయారు చేసుకుంటాం కదా, అదే బియ్యం రవ్వ. దీనికి మనం 1:2 రేషియోలో వేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనం 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఆ విధంగా ఇక్కడ నేను 2 కప్పులకి 4 కప్పులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది కుడుములకి. శనగపప్పు, కొబ్బరి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. మనకి ఇదంతా ఉక్కి పిండి బాగా కొంచెం ఎక్కువ అవుతుంది, క్వాంటిటీ మనకి డబల్ అవుద్ది. అప్పుడు సరిపోద్ది. ఇప్పుడు కొంచెం మీకు ఎక్కువగా కనిపించినా అది తర్వాత సరిపోద్దండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి పెడదాం. చూద్దామండి, కుక్ అయిందేమో. ఒక 10 మినిట్స్ అయింది. చూసారా, బాగానే కుక్ అయిపోయిందండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. చూసారా, పొడి పొడిలాడుతూ ఉంది. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. లిడ్ క్లోజ్ చేసి ఉంచుతాను, కాసేపు మగ్గుతుంది. వేరే బౌల్లోకి మార్చుకున్నానండి. చల్లారింది. ఇది పూర్తిగా కొంచెం చల్లారిపోతే మనం ఉండలు చుట్టుకోవడానికి బాగా వస్తుంది. చూసారా ఎంత అలా దుల్లు కింద ఉందో, పొడి పొడిలాడుతూనే చక్కగా ఉంది కదా, పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ చల్లుకుంటూ మనం పిండిని గట్టిగా కలుపుకోవాలండి. ఉండ అయ్యేటట్టు కొంచెం వాటర్ చెమ్మ చేసుకోవాలండి. లైట్గా చిమ్ముకుంటూ వాటర్ ఇలా కలుపుకోవాలి గట్టిగా. మనం కుడుములు చుట్టుకోవడానికి వీలుగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా పిండిని మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో కుడుములను తయారు చేసుకుందాం. చిన్న సైజు, పెద్ద సైజు అని అది మన ఇష్టం అండి, ఎవరిష్టమో వాళ్ళది. నేను ఈ సైజులో తయారు చేసుకున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో కుడుములు. చూసారా ఎంత బాగున్నాయో. చూసారు కదా, ఈ విధంగానే మొత్తం అన్ని కుడుములు కూడా తయారు చేసుకుందామండి. చూసారు కదండి, చక్కగా కుడుములన్నీ రెడీ అయిపోయినాయి. ఎంత బాగున్నాయో చూసారా చూడడానికి. వీటిని మనం ఒక ఇడ్లీ రేకు తీసుకుని దాన్ని తడిపి దాని మీద కుడుములు పెడుతున్నానండి. కింద కూడా మనం వాటర్ వేయాలి. మనం రైసు, ఇడ్లీ అది వేసుకుంటే ఎలా వేస్తామో అలాగే కింద కూడా నేను వాటర్ వేసాను. ఇందులో పెట్టేసుకుంటున్నాను. మొత్తం అన్నీ కూడా మనం డైరెక్ట్గా ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చండి, ఇలా అయినా పర్వాలేదు. ఒక 10 మినిట్స్ అయ్యిందండి. చూద్దాము. కుక్ అయిపోయినాయండి. ఇంకా నేను లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఏం అంటుకుంటలేదు. ఇంకా ఈ వేడికి కొంచెం మగ్గుతాయి. చల్లారిన తర్వాత తీస్తాను. చూసారు కదండి కుడుములు తయారు చేయడము. నెక్స్ట్ వచ్చి అన్నీ కూడా ఫెస్టివల్స్ కదా. రేపు తొలేకాదశి, తర్వాత వరలక్ష్మి పూజ, తర్వాత వినాయక చవితి. ఏ ఫెస్టివల్కైనా సరే ఈ కుడుములు అనేది కంపల్సరీ. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.